వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి. శ్రీ సోమేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి పూజలు. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్. కర్నూలులోని పలు ప్రాంతాల్లో మంత్రి టీజీ భరత్ ఆకస్మిక పర్యటన. వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన కూడా నూతన చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో వీధి కుక్కల స్వైర విహారం, వందల దాడులు జరుగుతున్నా పట్టించుకొని రేవంత్ సర్కార్. ఈ ఒక్కరోజే 25 మందిపై దాడులు. నిన్న హైదరాబాద్లోని జవహర్ నగర్లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన చిన్నారి ఘటన మరవక ముందే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరో 25 మంది వీధి కుక్కల కారణంగా గాయపడ్డారు. కరీంనగర్, హుజరాబాద్, బోర్నపల్లి, వరంగల్లో వరుస సంఘటనలు. దాడి జరిగి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేరగా అక్కడ సరిపడా ఇంజెక్షన్లు లేవని తెలుసుకుని తీవ్ర ఆందోళనలో ప్రజలు. వీధి కుక్కల భయంతో ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే వణికిపోతున్న ప్రజలు. ఒక్క నిమిషం ఇంజక్షన్ తీసుకుంటాం. రూమ్లో ఉన్నాయి పెట్టేసి మా కాలుకి ఏమన్నా చూడండి. ఈరోజు హుజరాబాద్ లో పలు వార్డుల్లో కుక్కల చాలా మందికి కరవడం జరిగింది. దాదాపు 18 మంది దాకా కరవడం జరిగింది. దానికి కొంతమంది ఎంజిఎం హాస్పిటల్ తీసుకుపోయినారు. ఇక్కడ లోకల్ హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు. దాదాపు 10 మంది దాకా ఎంజిఎం తీసుకుపోయినారు. దీనిపై మున్సిపల్ వాళ్ళు చర్య తీసుకోగలరు. ఇబ్బంది అవుతున్నాయి కుక్కలతో కూడా. కుక్కోజులతో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానిపై కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకోగలరు. కిరాణా షాప్ కూడా ఇక్కడ మన గుడిపూట కిరాణా షాప్ వెళ్తాను. పక్క నుంచి వచ్చింది. పక్క నుంచి వచ్చి అదే డైరెక్ట్ అందుకున్నది పాయింట్ నుంచి వెళ్ళి మొత్తం ఒక ముసలైన అడి అనగా ఇచ్చిపెట్టింది. లేకపోతే ఇచ్చిపెట్టకు కళ్ళ తీసుకోవచ్చు. దూరం జరిగింది. ముసలైన అడి అనగా ఇచ్చిపెట్టింది. చాలా తెల్లైన ఉన్నది కానీ దూరంగా వచ్చిన
కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని విమర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ రైతు భరోసా ఇప్పటి వరకు కూడా ఊసేలేదని, రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ₹1,00,000 చేస్తామని లేనిపోని కొరువీలు పెడుతూ పబ్బం గడుపుతున్నారని, రైతులకు పెట్టుబడి అందక అష్ట కష్టాలు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడతానని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వాట్సాప్ గ్రూపులలో, యూట్యూబ్లలో నా మీద లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని, కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ప్రజల్లో పట్ల రివ్యూ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసింది, సరైన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని గ్రామాలలో రైతులు కానీ, రైతు కూలీగాలి కానీ, ప్రజలు కానీ కేసీఆర్ పోగొట్టుకున్నామనే బాధ ఉన్నది. మీరు ధైర్యంగా ఉండాలి. కార్యకర్తలు పార్టీని కాపాడుకుంటాం, వాళ్ళ పూర్వవైపు తప్పకుండా వస్తుంది. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా పాలకుర్తి కార్యకర్తలకు, వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తలు, వరంగల్ జిల్లా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ దయన్నగా మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైభవంగా నిర్వహించారు. తొలి ఏకాదశి పర్వదినాన లోక కళ్యాణార్థమై మహావ్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అర్చకుల మంత్రోచ్చరణల మధ్య విశేష అలంకరణ, నీరాజనం, మంత్రపుష్పములు, తీర్థప్రసాదన వితరణ అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మండలంలోని వాల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో మామిడి తోరణాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. చల్లని గంగను గల స్వామి, గంగను గల స్వామి, గలమందు విషమ
విషమున్న గలమందు విషమున్న మధురలిగే గౌరీ ఓం హర 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 మహాదేవ ఓం జయ శివ ఓంకార ప్రభు జయ శివ ఓంకార ఓం జయ శివ ఓంకార ప్రభు జయ శివ ఓంకార అంతే శుద్ధాలయం సమర్పయామి ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో శ్రవణాయ బ్రహ్మహే సమేంగామంగామగామాయ వశ్యమో రామేశ్వరాయ శ్రవణాయ భైరవాయ శ్రవణాయ మహారాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయో ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్ప్రోత్ నమః అంతఃస్థలభోగే జుహాయాం విశ్వమూర్తిషు యజ్ఞస్త్వం వశకారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః వందనాపనాపోజ్ఞాదేరసామృతం బ్రహ్మవోద్భవస్వం తత్ప్రోజాతాయ సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవే నాది భవే భవస్వమః భవోద్భవాయ నమః వామదేవాయ నమః శ్రేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథాయ నమః సర్వభూతధనాయ నమో మనోన్మనాయ నమః భవయేభ్యో నగరేభ్యో భవగోళేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే స్తోత్రరూపేభ్యః పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో తన్నః ప్రచోదయాత్ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ అనంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్గుష్ట్రాయ ధీమహి తన్నో విద్మహే విష్ణుపత్ని. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఆర్జీ3 ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో భారీ ప్రమాదం జరిగింది. మట్టి కుప్పల మధ్య మంచినీటి పైప్ లైన్ పనులు చేస్తుండగా సమయంలో పైనుంచి మట్టి కుప్పలు కూలడంతో 2 కార్మికులు మట్టి కుప్పల మధ్య దుర్మరణం పాలయ్యారు. మరో 2 కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సెంటినరీ కాలనీకి చెందిన ఫిటర్ ఉప్పు వెంకటేశ్వర్లు, గోదార్ఖని భగత్ సింగ్ నగర్కు చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు విద్యాసాగర్ అక్కడికక్కడే మట్టి కుప్పల మధ్య దుర్మరణం పాలయ్యారు. కాగా శ్రీనివాసరాజు, సమ్మయ్యకు గాయాలు అయ్యాయి. మృతి చెందిన కార్మికుల మృతదేహాలను అధికారులు గోదార్ఖని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా గాయపడిన మరో 2 సింగరేణి ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈరోజు రామగుండం ఏరియా 3 OC2లో జరిగిన ప్రమాదంలో సింగరేణి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉన్నది. సింగరేణి యాజమాన్యం యొక్క రక్షణ విభాగము నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఫిట్టరు, ఇవాళ విద్యాసాగర్ అని జనరల్ మజ్దూర్ పంపు సెక్షన్కు సంబంధించింది 8 ఇంచెస్ పైప్ లైను, దానికి మధ్యలో ఉన్న రింగులు అరెస్ట్ అయినాయని చెప్పేసి లీకేజ్ అవుతుందని చెప్పేసి మరమ్మతులకు కేటాయించారు. పక్కనే బెంచ్ ఉన్నది. మరి వర్షాకాలం సమీపిస్తున్నది, వర్షం కొడతా ఉన్నది. అయినప్పటికీ కూడా చట్టవిరుద్ధంగా పనులు కేటాయించి ఇలా వాళ్ళ కార్మికుల సావులకు బాధ్యులైన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఈరోజు OC2లో జరిగినటువంటి ప్రమాదం, దాంట్లో 2 దుర్మరణం చెందడం అనేది బాధాకరణం. దీనికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యంది, OC2 అధికారులది అనేది చెప్పొచ్చు. ఎందుకంటే గత 4 రోజులుగా పైప్ లైన్ లీకేజ్ కోసం పనులు పెట్టిండ్రు. పక్కనే 100 టన్ హాల్ రోడ్ ఉండి వైబ్రేషన్స్ అవుతున్నాయి. నిన్నటి నుంచి వర్షం పడుతున్నటువంటి దాంట్లో లూజ్ సాయిల్ అప్పటికే పోసిన మట్టి కాబట్టి ఈ వర్షానికి తడిసి ఉన్నది. తర్వాత పైప్ లైన్ కూడా 100 మీటర్లకు పైకి ఎక్కియడానికి నీళ్లను వెర్టికల్గా అంటే స్ట్రైట్గా ఈ హైవాల్ పక్క నుంచి దాని మీదకి వెళ్ళి వేయడం జరిగింది. దానివల్ల లీకేజ్ అయింది. ఈ లీకేజ్ అరెస్ట్ చేయడానికి ఉప్పు వెంకటేశ్వర్లు అనేటువంటి ఫిట్టర్తో పాటుగా శ్రీనివాసరాజు, అలాగే సమ్మయ్య, మరి చనిపోయినటువంటి సాగర్ అనేటువంటి వాళ్ళు 4 పనిచేస్తూ ఉన్నారు. 2 నిల్చుండడం వలన వాళ్ళు సేఫ్ అయినరు. అంటే కొంత మట్టి వచ్చినప్పటికీ వాళ్ళని లాగడం జరిగింది తోటి కార్మికులు.
ఇంకో ఇద్దరు వంగి ఆ పైప్ లైన్ మీద పనిచేస్తున్నటువంటి క్రమంలో బోర్ల బొక్కల పడడం, వాళ్ళ పైనుంచి మట్టి పడడం వల్ల దాదాపుగా 2-3 మీటర్ల ఎత్తు వాళ్ళ పైన మట్టి పడడం, వాళ్ళు దాదాపుగా 5-6 మీటర్ల లోతున పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క తవ్వేటువంటి క్రమంలో వి షేప్లో కానీ 40-50 డిగ్రీస్లో యాంగిల్లో తీయాల్సినటువంటి దాన్ని ఈరోజు మనం బయట కదా రోడ్డు పక్కన కేబుల్ తవ్వడానికి ఎట్లయితే షావల్తోటి చిన్నగా తవ్వుతున్నామో ఆ విధంగా తవ్వడం వలన ఆ లూజు మట్టి వైబ్రేషన్ వలన, వర్షం వలన వీళ్ళ మీద కూలిపడింది. ఈ ఉప్పు వెంకటేశ్వర్లు అనేటువంటి ఫిట్టర్ నిన్న కూడా అధికారులకు చెప్పడం జరిగింది, ఇక్కడ పైనుంచి మట్టి పడినట్లయితే ఎట్లా సార్ ఇక్కడ చెయ్యడం అనేది రక్షణ లేనటువంటిది, ఇది చెయ్య. రామగుండం RG3 ఏరియా OC2లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ INTUCల రాజకీయ చదరంగంలో 3 ప్రాణాలు అయిపోయినాయి ఈరోజుకి. ఈరోజు వెంకటేశ్వర్లు గారు, రాజేందర్ సాగర్ గారు ఇద్దరు కూడా INTUC వాళ్ళ రాజకీయ క్రీడ కోసం వాళ్ళ పొడి పానాలను INTUC తీసుకుంటా ఉంటే కార్మికుల పక్షాన ఉండాల్సినటువంటి AITUC వాళ్ళు చప్పట్లు కొడతా ఉన్నారు. AITUC ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలే. మీ మద్దతుతో ఇటు రాష్ట్రాన్ని అతలాకుతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీ మద్దతుతో కార్మికులను కూడా అస్తవ్యస్తంగా వాళ్ళ భవిష్యత్తు జీవితాలతో ఆడుకుంటా ఉన్నది. ఇవాళ ఈ ఇద్దరి చావులకు, వెంకటేశ్వర్లు గారి, సాగర్ గారుల చావులకు ప్రత్యక్షంగా INTUC కారణమైంది. స్థానికంగా అక్కడ మేనేజర్లు డ్యూటీస్ను నిర్ధారించేటువంటి వాళ్ళ చేతులలో నుంచి INTUC రాజకీయ కక్ష కోసం ట్రాన్స్ఫర్లు చేయడము, వాళ్ళు ఉండాల్సిన ప్లేసులలో ఉండకుండా ఇబ్బందులకు గురి చేస్తే పాపం మొన్న హార్ట్ అటాక్ వచ్చిన ఆంజనేయులు గారు ఆయన కరప మండలం పెనుగుదురు గ్రామంలో జరిగిన సమావేశంలో రాష్ట్రీయ హిందూ చైతన్య సదస్సు అధ్యక్షులు పాడాల రఘు, బీజేపీ నాయకులు బుద్ధల సత్యనారాయణ మాట్లాడారు. కాకినాడ, కోనసీమ జిల్లాల మధ్యలో ఏర్పాటు చేయాలనుకునే విమానాశ్రయాన్ని కరప మండలం గురజానపల్లె, పెనుగుదురు గ్రామాలలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ 2 పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 1127 ఎకరాల భూమిని అందుబాటులో ఉందన్నారు. ఇది కాకినాడ నగరానికి సమీపంలో ఉన్న కారణంగా సరిహద్దు జిల్లా కేంద్రాలకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నారు. కోనసీమ, కాకినాడ జిల్లాలకి చెందిన కొబ్బరి, చేపలు, రొయ్యలు తదితర ఉత్పత్తులు అనువుగా ఉంటుందన్నారు. స్థలం అందుబాటులో ఉన్న కారణంగా కొనుగోలు భారం సుమారు 12,000 కోట్లు తగ్గుతుందని తెలిపారు. ఎకరాల ల్యాండ్ ఉంది, అది తీసుకుని కరపమండలానికి చెందినటువంటి పెనుగుదురు, గురజానపల్లి పంచాయతీల్లో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి కరపమండలం కాకినాడ జిల్లా వాసులు కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కాకినాడ జిల్లాకి, కాకినాడ నగరానికి దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్టు మన సరిహద్దు జిల్లాలకి, కేంద్రాలకి 60 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. అయితే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఇటు కోనసీమ నుంచి కొబ్బరి ఎగుమతి కానీ, మరి కాకినాడ జిల్లా నుంచి రొయ్యలు, చేపలు ఎగుమతి కానీ, మరి పెట్రోలింగ్ ఎగుమతి కానీ, ఏదైనా సరే తదితర ఎగుమతులకి చాలా సులువైన పద్ధతిగా ఉంటుంది. కనుక ఎటువంటి భూమి కొనుగోలు చేయకుండానే మరి కేంద్ర ప్రభుత్వం చెందినటువంటి 1127 ఎకరాలు మన పెనుగుదురు, గురజానపల్లి గ్రామాల్లో ఉంది. కనుక ఈ విషయాన్ని మనం కలెక్టర్ గారి దృష్టిలోని, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టిలోని, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ దృష్టిలో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. కనుక ఈ కాకినాడ జిల్లా వాసులు, కరప మండల వాసుల యొక్క ఈ కోరికని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని, అందుబాటులో ఉన్న భూమిని సేకరించి ఈ కరప మండలంలో ఉన్నటువంటి గురజానపల్లి పంచాయతీ గ్రామాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య వైరల్ అవుతుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శించిన సందర్భంగా ఈ ఎయిర్పోర్టులతో పాటు ఇంకొక 6 ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలని తరలించారు. అందులో భాగంగా కాకినాడకి, అమలాపురంకి మధ్యలో ప్రత్యేక ప్రాధాన్యత ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఈ ఎయిర్పోర్టు కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పరిధిలోకి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ ఈ చెప్పిన భూముల్లో అంటే పెనుగుదురు, గురజానపల్లి,
పంచాయతీ పరిధిలో ఉన్న 1127 ఎకరాలు దీనికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. ఇది ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా, భూసేకరణ కూడా ప్రాబ్లం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్లో పరిధిలో ఉన్న భూమి ఉంది. వీటికి దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు, భూసేకరణ ప్రాబ్లం లేకపోవడంతో పాటు ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ విమానాశ్రయం తొందరగా నిర్మించడానికి అవకాశం ఉంది. ఈ విమానాశ్రయం నిర్మించడం వల్ల కాకినాడ చుట్టుపక్కల, అనగా కాకినాడ, కోనసీమ జిల్లా, పాండిచ్చేరికి సంబంధించిన యానం కేంద్రపాలిత ప్రాంతం, దగ్గరలో ఉన్న భీమవరం, ఇటుపక్క తుని, పాయికరాపేట వరకు కూడా ఈ ఎయిర్పోర్ట్ వీళ్ళందరికీ, ఈ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ఎయిర్పోర్టు నిర్మించడం వల్ల ప్రజలకి, విద్యార్థులకి, స్థానికులందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్ నుండి కొబ్బరి, ఈ తర్వాత రొయ్యలకు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎగుమతి దిగుమతులు చేయడానికే ఈ ఎయిర్పోర్ట్ నుంచి అవకాశం ఉంది. ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా బాగా డెవలప్మెంట్ అవుతుంది. పక్కనే గాడిమోగ ప్లాంటే కాకుండా గుజరాత్ ప్లాంటు, ఈ పక్కన పెట్రోలియం ప్లాంట్స్ అన్నీ వస్తున్నాయి. బల్క్ డ్రగ్ సంబంధించిన కూడా తొండంగి, కొత్తపల్లి మండలాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీటి నుంచి వచ్చి ప్రొడక్ట్స్ బయటికి ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ, ఇంపోర్ట్ చేయడానికి కానీ ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మా కరపమండల ప్రజలందరూ కూడా కాకినాడ అతి సమీపంలో, కాకినాడ చేర్చి ఉన్న ఈ ప్రాంతం, గున్నాపల్లి ప్రాంతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 1127 ఎకరాల్లో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగపడుతుంది. దీనికి ప్రజాప్రతినిధులు నానాజీ గారు కానీ, అర్బన్ మా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ దీన్ని ప్రత్యేక దృష్టిగా భావించి ఈ ఏర్పాటు చేయించవలసిందిగా కరప గ్రామస్తులందరూ కోరుతున్నాం. మీడియాపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కుప్పంలో నిరసన తెలిపిన జర్నలిస్టులు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన జర్నలిస్టులు విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్. జర్నలిస్టులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు. కుప్పం ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రిక్వెస్ట్ చేసుకుంటాం సార్. చాలా మంది ఫోటో చేయవచ్చారా? ఎప్పుడు మన కలిసిపోయిందండి. అలాంటి ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొంతమంది తామే సొంతంగా రాజ్యాంగాన్ని రచించుకున్న విధంగా మాట్లాడుతున్నారు. అసలు విజయసాయిరెడ్డి పైన వచ్చిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ అది నిజమో కాదో తేల్చుకోవాల్సిన బాధ్యత ఆయనది. మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను ఆయనే ఏదో మేము కక్ష కట్టి మీడియా వల్ల ఆయన మీద విమర్శలు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి మాట్లాడడం, కొంతమంది మీడియా ప్రతినిధుల పట్ల అనుచితంగా మాట్లాడడం అత్యంత బాధాకరం. విజయసాయిరెడ్డి ఏదైనా ఉంటే కోర్టులో చూసుకో, లేదా న్యాయ పోరాటం చేసుకో, అంతేగాని మీడియాలో ఏదో కథనాలు వచ్చాయని నీ మీద నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇకపై విజయసాయిరెడ్డి లాగా ఎవరైనా మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా జర్నలిస్టులంతా ఏకమై తిరగబడతామని చెప్పి హెచ్చరిస్తూ విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని కుప్పం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా చారిత్రాత్మకమైన వైస్తంబాల దేవాలయాన్ని సందర్శించిన కూడా నూతన చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి కూడా చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా ఆలయానికి చేరుకున్న చైర్మన్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కూడా చైర్మన్ రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. स्वाहा
विष्णवे नमः मसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधर पालेवी पंचपाल हरे श्री कृष्णाय नमः पृथिव्याः देवी गायत्री चंद प्राणायामे विनियोगः ओम भूः भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः ओम मन प्रचोदयात् पालेवीरा అవన్నీ కలుపుకున్నాడు అస్మిన్ వర్తమాన విహారక చాంద్రమానేన క్రోధి నామ సంవత్సరే ఉత్తర దక్షిణాజినే అడబెట్టు ధనవు విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం కర్మార్థ మోక్ష వంశీ ఆ బొట్టు తీసుకురా शिवात्मकं एकैक बिल्वपत्रेण कोटियज्ञ फलं लभे महादेवस्य पूजार्थं एकबिल्वं शिवात्मकं भगवते మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.